దీంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉంది అనేది మనం చూస్తాం కదా. పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఫస్ట్ కాన్సెప్ట్ అది. షిరిడి సాయిబాబా పెద్ద విగ్రహం 2 అంగుళాలు. తీస్తాను మీరు తర్వాత సర్దుకోండి. ఫస్ట్ కృష్ణుడిది తీసాను, ఒకసారి మీరు పట్టుకున్నారు అటు వెళ్ళిపోండి. అక్కడే ఉండండి. మళ్ళీ మీ వైపు చూపిస్తే అది అటు వస్తుంది. లేదు అయినా ఇటే చూపిస్తుంది. ఇంకా ఏదో ఉంది. తర్వాత సాయిబాబాని తీస్తున్నాను. సాయిబాబా మీరు పట్టుకోండి. ఇప్పుడు నెగిటివ్ మీరు ఇక్కడే ఉండాలి. నెగిటివ్ ఎనర్జీ ఎటువైపు చూపిస్తుందో ఇటు వస్తుంది. ఇప్పుడు మీరు అలా పట్టుకోండి. సాయిబాబా విగ్రహం పట్టుకున్నారు, నెగిటివ్ ఎనర్జీ వచ్చింది. ఆ సాయిబాబా విగ్రహం మళ్ళీ దేవుడి దగ్గర పెట్టేయండి. మళ్ళీ నెగిటివ్ ఎనర్జీ చూద్దాం. అట్టే వస్తుంది. ఓకే, సాయిబాబా విగ్రహం మళ్ళా తీయండి. పాజిటివ్ వస్తుంది కదా. మీరు ఒకసారి దూరంగా వెళ్ళిపోండి. ఈ వైపు వస్తాము. మీరు పెట్టేయండి. కృష్ణుడు పెట్టేసాను, మళ్ళీ యథావిధిగా అలా పెట్టేసాను. అయినా ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ అదే చూపిస్తుంది. మీరు అటు వెళ్ళిపోండి సార్. ఎంతలో వస్తుంది నెగిటివ్ ఎనర్జీ. అక్కడ ఆగండి. ఇదే చూపిస్తుంది. విగ్రహం సాయిబాబా విగ్రహం ఆ విగ్రహం పక్కన మళ్ళీ చూస్తాను. లేదు కదా, అటు వెళ్ళట్లేదు, అటు చూపించట్లేదు, ఇంటి బయటకే చూపిస్తుంది. నెగిటివ్ అన్వేషణ. చిలిపోయిన కరెక్ట్ ఏమైనా ఉందా? బెల్ట్లు ఉంటాయి చూపిస్తుంది. సుదీప్ బెల్ట్ ఏమైనా ఉందా? అది తీసే, బ్రౌన్ కలర్ బెల్ట్ తీసండి. ఇల్లుద్దాడి ఇది బన్నెన్ మీద ఉన్నది. చూపిస్తాను. ఇప్పుడు మీ వైపే ఉంది. అవ్వండి చిదిపోయిన బెల్ట్, అది నెగిటివే. చిదిపోయిన బెల్ట్ మళ్ళా అది పారేయండి. ఇంకా ఉంచుకోండి. ఆ విగ్రహం కూడా, సాయిబాబా విగ్రహం కూడా మరి మీరు తప్పు కనుకోవద్దు. మరి ఇంట్లో నెగిటివ్ తీశాను. అంటే మీరు అన్నారు కదా ఏదో ఓపెన్ అవ్వాలి కదా, లేదు. ఓకే, బాత్రూమ్ వల్ల నెగిటివ్ వస్తుంది కొంతమందికి. అది కూడా ఉంటే అది చూపిస్తుంది. లేదు, ఇక్కడ బాత్రూమ్ ఏమైనా నెగిటివ్ ఓపెన్ ఉంది, చేయండి. ఉంది బాత్రూమ్, ఇది నెగిటివ్ ఉంది. అంటే దీనికి బాత్రూమ్ బ్లాకర్ అని చెప్పేసి ఉంటుంది. ఇది ఇప్పుడు వద్దులండి, అంత ఇంపార్టెంట్ వస్తువు ఏం కాదు, రెగ్యులర్ వాడేది కాదు కదా. ఇంట్లో పేరు వాళ్ళు ఏమన్నా నెగిటివ్ ఉందా? లేదు. బట్టలు లెదర్ వస్తువు ఏమన్నా చిరిగిపోయింది కానీ
సైడ్కి మూల మాస్టర్ ఇక్కడ ఎల్లో కలర్ పెయింటింగ్ ఉండాలి. ఎల్లో స్టిక్కర్స్ ఉంటాయి. స్టిక్కర్స్ లోపల అంటే ఇది కొన్ని మెయిన్ అర్థం ఉండకూడదు. పడుకున్న రూమ్లో అర్థం ఎట్టి పరిస్థితులు ఉండకూడదు. స్లీప్ ఇష్యూ వస్తుంది. లోపల హార్ట్ లోపల ఖచ్చితంగా వెళ్ళాల్సినటువంటి ఫ్లో వెళ్ళదు. పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. ఉన్నాయి అంటే మీకు తర్వాత నేను ఏం చెప్తాను మీకు పంపించేస్తాను. దానివల్ల మీకు అర్థం అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను. నెగిటివ్ ఎనర్జీ వెంటనే గుర్తురావు. మీకు ఏది చెప్పారు మర్చిపోయాను అని అంటారు. ఇందులో ఏదో ఉందండి, ఒకసారి చెక్ చేయండి. లెదర్ ఏమైనా ఉంటే తీసేయండి. లెదర్ కానీ ఎవరిదైనా మీది కానీ వస్త్రం కానీ ఉంటే అది తీసి పక్కన పడేయండి. మీది కానీ ఉన్న వస్త్రం అంటే వాళ్ళు ఏదో మనకి ఇచ్చారు అనుకోండి, అది మంచి మనసుతో ఇచ్చిన వస్తువు కాకపోతే పారేది అట్టే చూపిస్తుంది. నేను అవన్నీ చెక్ చేయలేదు. అందుకు లేడీస్ అసలు తీయలేము. ఇంకేం లేదు రూమ్లో, అదొకటే చూపిస్తుంది. మంచంలో ఉన్నాయండి, పర్వాలేదు. మమ్మీ మీరు ఇక్కడ పాజిటివ్ ప్లేస్ తర్వాత నాకు ఒకసారి గుర్తు చేయండి. మీకు ఒకసారి చెక్ చేస్తాను. క్యాష్ ఫ్లో గురించి వచ్చి ఇందులో ఏదో కుళ్ళిపోయింది ఉంది, అందుకే చూపిస్తాను. ఏదో ఒకటి ఉండదు, కుళ్ళిపోయింది ఉన్నా చూపిస్తాను. లేకపోతే అంటే బలవంతంగా దాన్ని ఏమైనా ప్రెజర్ పెట్టి ఉండిందైనా వస్తుంది. అట్లా ఫ్రిడ్జ్ గురించి మ్యాటర్ కాదండి, అది అతను చూపిస్తాను. నేను ఆ వాష్ బేసిన్ కోసం అడిగాను. ముందు అక్కడ ఉండేది కాదు, మేము పెట్టామండి అని. అది పర్లేదండి. అదే అక్కడ ఉంటుందా? లేదు, వాష్ మిషన్ నెగిటివ్ లేదుగా. ఇంకేం లేవు.